రేపు గురువారం అలానే కాకుండా మనకేంటంటేనండి ఏకాదశి చాలా మంచి రోజు అనమాట. అంటే 3 ఏళ్లకు ఒకసారి వచ్చే ఏకాదశి తిథి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఏంటంటే ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా క్షణాల్లోనే మీ సమస్యలన్నీ కూడా పోతాయని మనం చెప్పొచ్చు. కాబట్టి నిమ్మకాయని తప్పకుండా ఈ ప్రదేశంలో పడేయండి. అయితే చాలా మంది కూడా ఏంటంటే గనక నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే వస్తుందో రాదో అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, నిమ్మకాయ అనేది అతీత శక్తివంతమైనదండి. నిమ్మకాయతో మీరు ఏది చేసుకున్నా సరే, ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పాటించి ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట. మీకు ఇందులో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, అలానే కాకుండా మీరే ఏదైనా సరే కష్టంలో పడిపోయారు, కష్టాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నాం, చాలా బాధలు పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైనా సరేనండి పర్వాలేదు. ఏంటంటే నిమ్మకాయతో ఒక్కసారి ఇలా చేసి చూడండి. ముఖ్యంగా గురువారం పూట ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా క్షణాల్లోనే పోతాయి. మీరు కోరుకున్నంత డబ్బు కూడా వస్తుంది. మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా లభిస్తుంది. అలానే ప్రత్యేకించి గురువారం రోజున ఏంటంటే కనుక నిమ్మకాయ డొప్పల్లో దీపం పెడితే ఇంకా మంచిదండి. మనం కోరుకున్న కోరికలన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయి అన్నమాట. ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు గురువారం కదా, అయితే గురువారం అంటే లక్ష్మీవారంగా మనం పరిగణిస్తాం. అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వారంగానే మనం భావిస్తూ ఉంటాం. గురువారానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి గురువారం రోజున ఏంటంటే మీరు పెద్దగా ఏం చేయకండి. ఎలాగో మనం ఏంటంటే కనుక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాం, ఒంటి స్నానం చేసుకుంటాం, లేదంటే తలస్నానం చేస్తాం, ఇంట్లో దీపం పెట్టేవారు పెట్టుకుంటారు, పెట్టని వారు వదిలేస్తూ ఉంటారు. మీరు ఏంటంటే మీ జీవితంలో ఏదైనా సరే తీరని కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు, చాలా సతమతం అవుతున్నారు, చాలా అనుభవిస్తున్నాం, చాలా బాధలు పడుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు నిమ్మకాయ మీద కర్పూరాన్ని పెట్టి, అంటే మన ఇష్టదైవం ముందు కావచ్చు, లేదంటే పూజ గదిలో కావచ్చు, వెలిగిస్తే చాలా మంచిదండి. ఆ కష్టాలన్నీ కూడా పోయి మనకేంటంటే మంచి జరుగుతుంది. దైవానుగ్రహం ఏంటంటే కనుక కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కావాలంటే ఒక గురువారం చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటూ ఉంటారు. క్షణాల్లోనే మార్పు ఏంటంటే కనుక మనం చూసే అవకాశం అయితే ఉంటుందండి. క్షణాల్లోనే ఆ మార్పుని మనమే మన కళ్ళతో గమనించుకోగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. అంటే నిమ్మకాయ మీద పెట్టి కర్పూరాన్ని వెలిగించి ఆ తర్వాత మనం ఏదైనా కోరుకున్నా, మనం ఏదైనా అనుకున్నా సరేనండి తప్పకుండా జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇది పాటించుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనకు కొన్ని దూర ప్రయాణాలు, అంటే మనం ప్రయాణం చేస్తాం, బాగానే ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళతాం, భోజనానికి వెళతాం, అక్కడ తింటాం ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక మనమంటే గిట్టని వారింటికి కూడా, అంటే కొన్ని సందర్భాలలో కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అంటే దూర ప్రదేశానికి వెళ్ళినప్పుడు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఎక్కడికైనా సరే వెళుతూ ఉంటారు కదండి. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల అండి, కొన్ని ప్రదేశాలు ఏంటంటే మనకు పడవు. అవి మనకు సంబంధించిన వారివైనా సరే, లేదంటే బయటి వారివైనా సరే, ఎవరివైనా సరే, కొన్ని ప్రదేశాలు, కొన్ని స్థలాలు ఏంటంటే మనకు అంతగా కలిసి రావు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో తెలియని, అంటే ఇంకా సమస్యలు వస్తూ ఉంటాయి. అది మనం చెప్పుకోలేం, కానీ సమస్య వస్తుంది. అక్కడికి వెళ్ళినట్టే ఇలా జరుగుతుందని మనకు అనుమానం కూడా ఉంటుంది. అలానే కాకుండా అక్కడికి వెళ్ళినందుకు నిజంగానే ఏంటంటే కనుక అక్కడి వాతావరణం వల్లనో, లేదంటే అక్కడ ఉండే కొన్ని అంటే నెగిటివ్ దుష్టశక్తుల వల్లనో ఏంటంటే మనకు పడదు. అంటే కొంచెం తల తిరగటం కానీ, కాళ్ళు చేతులు లాగటం కానీ, ఏంటంటే శరీరం సహకరించకపోవటం కానీ, ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మనం చాలా అనుభవిస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయిందని మనం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరీ ఏంటంటే కనుక ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా ఒకవేళ మీకు జరగకుండా ఉండాలి, మీకు మంచి జరగాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు అనుకూలంగా ఉండాలి, బాగా కలిసి రావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయని తీసుకోండి. పండిందైనా పర్వాలేదు, పచ్చిదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, చిన్నది తీసుకోండి. మీ జేబులో ఎంతైతే పడుతుందో అంత నిమ్మకాయ తీసుకోండి. ఒకవేళ ఆడవారు అయితే జేబుల్లో పెట్టుకోలేరు కదా, పర్సులు ఉంటాయి కదండి, చిన్న చిన్న పర్సులు మనము అంటే ఇలా వ్యాలెట్స్ ఇలా అంటే చేతిలో పట్టుకుంటాం కదా, చిన్న చిన్న హ్యాండ్ పర్సెస్ ఇలాంటివి, లేదంటే హ్యాండ్ బ్యాగులు ఏవైనా పర్వాలేదు. అందులో ఏంటంటే చిన్న నిమ్మకాయని తీసుకుని ముందుగా మీరు ఆ నిమ్మకాయని మీ జేబుల్లో కానీ, మగవారైతే జేబుల్లో పెట్టుకోండి, ఆడవారైతే ఏంటంటే కనుక బ్యాగుల్లో పెట్టుకోండి. ఇలా వెళ్ళండి. ఇంకా మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఏ ప్రదేశంలో అయితే పడట్లేదు అనుకుని భావించుకొని మీరు వెళ్తున్నారో అక్కడికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయ పెట్టుకుని వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. ఇలా చేయటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందండి. మీరే ఆ ఫలితాన్ని చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. అంటే పడని ప్రదేశంలో కూడా ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని తీసేయడానికి నిమ్మకాయ ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అక్కడ ఉండే దృష్ట శక్తులు, అంటే కార
నకారాత్మక శక్తి అంటారండి, అది కంటికి కనిపించదనమాట. దానివల్లనే ఇబ్బంది అంతా కూడా వస్తూ ఉంటుంది. దాని నుంచి మనం బయటపడటానికి మీరు ఇలా నిమ్మకాయ పెట్టుకున్నారు కదా, మీ దగ్గరికి వచ్చే చెడు ఉంది కదా, ఆ చెడు ఏంటంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరకు వచ్చే చెడు కావచ్చు, మీ మీద జరిగే కొంచెం అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కదా, అదంతా కూడా ఏంటంటే నిమ్మకాయ తీసేసుకుంటుంది అనమాట. అలా తీసేసుకొని ఆ నిమ్మకాయ ఏంటంటే మొత్తం నెగిటివ్ని ఇంకా గ్రహించుకుంటుంది. ఆ తర్వాత మనం కాలు కింద పెట్టి తొక్కేస్తాం కాబట్టి అక్కడితోనే చెడ ఆగిపోతుంది. ఇంకా మన దగ్గరికి రాదు కదా. ఇంట్లోకి వచ్చి కాళ్ళు శుభ్రం చేసుకొని చేతులు కాళ్ళు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫలితం అంతకంత వస్తుంది. మనం హ్యాపీగా ఉంటాం. అలానే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. ఈజీగా చేసుకునే పరిహారం. కావాలంటే ఒకసారి చేసుకోండి. ఇది గురువారమే చేయమని చెప్పట్లేదు. మిగతా వారాల్లో మీరు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయి. మీరు ఏ రోజైనా సరే దూర ప్రయాణం చేసేటప్పుడు కానీ, ప్రయాణాలను కూలించాలనుకునేటప్పుడు కానీ, లేదంటే మీరంటే గిట్టని వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ప్రదేశాలు పడవని భావించుకున్నా, ఎవరైనా ఇంటికి వెళ్ళి తినొచ్చినా కానీ అక్కడ మాకు సరిగ్గా ఉండదని భావించుకున్నా సరే చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం అండి. మీరేం చేయండి అంటే కనుక మీ జీవితంలో మరీ భరించలేకపోతున్నామండి కష్టాలు, మరీ పెరిగిపోతున్నాయి, కష్టాలు తగ్గట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, గల్లుప్పు, దొడ్డుప్పు అంటాం కదా, అది తీసుకోండి. ఆ తర్వాత 1 నిమ్మకాయని తీసుకోండి. ఇది పళ్ళెంలో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా కవర్స్ ఉంటాయి కదా మనకు, అంటే మనము ఇలా బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ కవర్లో కూడా పెట్టొచ్చు. 1 స్పూన్ ఆవాలంటే అచ్చం ఆవాలు తీసుకోండి. అందులో 1 స్పూన్ అంతా గల్లుప్పు పోసి 1 నిమ్మకాయ పెట్టి దానికి కుంకుమతో బొట్టు పెట్టండి. మీకు ఏ కష్టాలు ఉన్నాయి అంటే, కొంతమంది లైఫ్లో ఏంటంటే కనుక కష్టాలు ఒకటి తీరగానే ఒకటి వచ్చి పడుతూ ఉంటుంది. ఆ కష్టాల బారిన పడిపోయి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళైనా సరేనండి, ఇలా నిమ్మకాయని ఏంటంటే కనుక పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి ఆ నిమ్మకాయని, ఆవాలను మొత్తం కూడా చక్కగా సంకల్పం చెప్పుకోండి. మీరు చెప్పే సంకల్పం మీదనే మీ పరిహారం అనేది ఆధారపడి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ఏదో చేశాములే, వస్తుందో రాదో తర్వాత చూద్దాంలే అన్నట్టుగా చేస్తారు. అలా చేయకండి. మాకు ఫలితం వస్తుంది, మాకు మార్పు ఉంటుంది అన్నట్టుగా మీరు భావించుకొని చేసుకోండి. తప్పకుండా ఫలితాలు వస్తాయన్నమాట. ఏదో పైపైన చేసుకుంటే ఫలితాలు అయితే రావండి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి బాధ ఉన్నా సరే, ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే, ఏదైనా పని అనుకుంటే జరగక మీరు బాధపడుతున్నా సరే, ఇబ్బంది పడుతున్నా సరేనండి, ఇక ఈ 3 కలిపాం కదా, ఇందులో నిమ్మకాయని కీలక పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత ఆవాలు, ఉప్పు కూడా అంతే పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక 3 సార్లు తల చుట్టూ తిప్పి దాన్ని ఏంటంటే దూరంగా పడేయండి. ఏ ప్రదేశంలో పడేయాలంటే నార్మల్గా 3 దారులు 4 దారులు అంటూ ఉంటాం కదా, ఆ ప్రదేశాలలో పడేస్తే చాలా మంచిది. అంటే 4 బాటలు 4 తోవలు అంటూ ఉంటాం కదండి మన ఊర్లలో, అలాంటి ప్రదేశాలలో పడేస్తే మనకు ఏంటంటే జరగని పని జరుగుతుంది. మనకు ఏంటంటే లైఫ్లో అంటే ఈ పని జరగదేమో, ఈ పని వల్ల ఇబ్బంది కలుగుతుంది, ఈ పని వల్ల బాధ కలుగుతుంది, కష్టం తీరట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చేసుకొని ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ పొందండి. గురువారం రోజు సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. 6 గంటల లోపు చేసుకుంటే, అంటే 6కు ముందు చేసుకుంటే ఫలితం రాదంటే రాదు. ఎందుకంటే మనకి ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి అక్కడ ఇలాగే ఉంది. కావున ఈ విధంగానే చెయ్యండి. 6 తర్వాత చేసేసి 4 దారులు 3 దారులు కలిసే చోటు పడేసి రావాలి. మీరు పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఎలాంటి ఫలితం అయితే ఉండదు. మీ సమస్య పోనే పోదు, మీ కష్టం పోదు, మీ వెంటే వస్తుంది మళ్ళీ. కాబట్టి మీరేంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా వచ్చేయండి, సరిపోతుందన్నమాట. అంతలా ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారండి. నిజం చెప్పాలంటే కనుక ఫలితం ఉంటుంది. కాబట్టి ఇంకా చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు గురువారం రోజు ఈ నెంబర్ని రాసేసి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ధనం అనేది రావటం, ఐశ్వర్యం అనేది కలగటం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి తెల్లని కాగితం తీసుకుని దాని మీద ఏంటంటే కనుక 888 రాయండి, 555 రాయండి, అలానే 99 రాయండి. అలా మీరు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం మీద రాసుకోండి. ఇదంతా కూడా ఇలా పేపర్ మీద రాసిన తర్వాత దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో పెట్టి చక్కగా ఏంటంటే కనుక పూజించండి. ఇష్టదైవం ముందు కానీ, లేదంటే కనుక మన కుల దేవతలు, గ్రామ దేవతలు ఎవరైనా పర్వాలేదు, పెట్టినా పెట్టకపోయినా ఏం పర్వాలేదండి. నెంబర్ వల్ల ధనం వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్స్ వల్ల లక్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు అన్లక్ అంటే చాలా వరకు కూడా దురదృష్టం అండి. మనకు ఇప్పుడు అదృష్టం పట్టాలంటే లక్ వరించాలి కదా. మనకు లక్ బాగా కలిసి రావాలని నెంబర్ని రాసేసి మీ దగ్గర మీ పర్సులో కానీ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారండి. కాబట్టి మీరు మీ జీవితం మార్చుకోవాలనుకుంటున్నారు, మీ లక్కుని మీరు అంటే పరీక్షించుకోవాలనుకునేవారు మాత్రం ఈ 88885599 అనే నెంబర్ని రాసేసి పెట్టుకుంటే చాలు. అలా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించండి. ఇది గురువారం చెయ్యండి, చాలా మంచిది. అలా గురువారం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. మనకి ఇలాని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంఖ్యాశాస్త్రంలో ముఖ్యంగా అంటే లక్కీ నెంబర్స్ కొన్ని ఉంటాయి. ఇవి దైవానికి అంకితం చేయబడే నెంబర్స్ అనమాట. 8 అంటే ఆంజనేయ స్వామి అండి.
అలానే 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టం, 9 అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం. అంటే ఇలా శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది, మనం ఏం సొంతంగా చెప్పట్లేదు. శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ నెంబర్స్ ఏంటంటే దైవానికి సంబంధించిన నెంబరే కదా, దీనికి అంత శక్తి ఉంటుందండి. అంటే ఇది మనము డబ్బు కోసం పెట్టుకుంటున్నాం, 4 వైపుల నుంచి ధనం ఆకర్షించాలని పెట్టుకుంటాం. కొంతమంది ఏంటంటే గనక బండ్ల మీద మనం చూస్తూ ఉంటాం, ఫోన్లలో. అలానే కాకుండా కొన్ని మొబైల్స్ నెంబర్స్ ఇలా ఉంటూ ఉంటాయి. అంటే లక్కీ నెంబర్స్గా ఉంటాయన్నమాట. కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి అది బాగా కలిసి వస్తుందని. మనకు కూడా ఇది కలిసి రావాలంటే ఈ విధంగా రాసేసి మన పర్సులో పెట్టుకుంటే చాలు, ఇక మనకు తిరుగుండదనమాట. ఇంకా మనమంతా అంటే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి. ఇది గురువారం పూట ఇలా రాసేసి పెట్టుకోండి. ఒక్కసారి రాసి పెడితే 1 నెలనే పనిచేస్తుంది. అంటే 10 నెలలు ఇలా పనిచేయదండి, 1 నెల అంటే పనిచేస్తుంది. 1 నెలలో మార్పు అనేది ఉంటుంది. డబ్బు చేతి దాకా వచ్చి చేజారిపోతుంది, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సంపాదించింది మిగిలక ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎంత చేసుకున్నా కానీ మనకేంటంటే కనుక కలిసి రాదు. డబ్బు ఉన్నట్టే అనిపిస్తుంది కానీ మన దగ్గర ఉండదు, సమయానికి అందదు. ఒక చిల్లి గవ్వ కూడా లేక మనం బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి లేకుండా రాకుండా ఉండటానికి నెంబర్ అనేది మనకు చక్కగా సిద్ధిస్తుంది. వెంటనే ఈరోజు పెట్టుకోండి, రేపే కోట్లేని రావు. కాకపోతే ఏంటంటే కనుక సమయం పడుతుంది. అలానే ఆ నెంబర్ పనిచేయడానికి కూడా కొంచెం అంటే సమయం కావాలి కదా, వెంటనే మార్పు ఉండదు కదా. 24 గంటలు గడిచిన తర్వాత, 48 గంటలు గడిచిన తర్వాత మార్పు అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకటేసారి అయితే రాదు. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకొని ఇంకా రాసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి, సరిపోతుంది. రేపు గురువారం పూట ఏంటంటే కనుక 5 మిరియాలతో ఇలా చెయ్యండి. మీరు అంటే నార్మల్గా అండి కోరుకున్న వ్యక్తులు అంటే ఎవరైనా కావచ్చు, ఎంతటి మొండివారైనా కావచ్చు, ఖచ్చితంగా మీ మాట వింటారు, మీ వెంటే ఉంటారు, మీ చుట్టూదా తిరుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని వదిలి ఉండలేరని చెప్పొచ్చు. ఈ మిరియాల పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. రేపు తిదివార నక్షత్రం కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి కేవలం 5 మిరియాలండి. మిరియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ తల్లి మిరియాలను ఇష్టపడుతూ ఉంటుంది. మిరియాల ఘాటన్న మిరియాలన్న ఆ తల్లికి ఇష్టము. పరిహారాల పరంగా చాలా వరకు కూడండి మంచిగా ఏంటంటే ఫలితాలను తెచ్చిపెడతాయి మిరియాలు చాలా పవర్ని కలిగి ఉన్నాయన్నమాట. అంటే పవర్ అనేది అధికంగా మిరియాలలో ఉంటుందండి. అందుకే 5 మిరియాలు తీసుకోండి. ఇలా 5 మిరియాలు తీసుకున్న తర్వాత ఏ వ్యక్తిని అయితే మీరు ఇష్టపడుతున్నారో, ఇది మంచి కోసం చేయండి, చెడు కోసం చేయకండి. అలానే కాకుండా ఎవరి మీదనైనా సరే చేయొచ్చు. అంటే చెడుగా చేసేదైతే ఎవరి మీద చేయకండి. మంచిగా చేసుకుంటాం, మాకు ఎదుటి వాళ్ళు మా మాట వినాలనుకుంటున్నాం, మా మాటకు ఎదురు చెప్తూ ఉంటారు, అసలు ఎప్పుడు చూసినా కానీ మా భర్త కావచ్చు, మేము ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మమ్మల్ని దూరం పెట్టడం కానీ, మమ్మల్ని పట్టించుకోకపోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారండి. మా మాట వినరు, మా మాటకు ఎదురు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారు, ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కేవలం 5 మిరియాలు తీసుకొని గురువారం రోజు, సమయం సందర్భం అంటూ కూడా ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. ఇలా ఏంటంటే ఇంకా మిరియాలను తీసుకున్న తర్వాత ఈ పనిని చెయ్యండి. ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి, ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. మిరియాలు పరిహార పరంగా కూడా చక్కగా ఫలితాలను ఇస్తాయండి. మిరియాలకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళల్లో ఏంటంటే కనుక మొండితనం ఉంటుంది కదా, దాన్ని తగ్గించటానికి ఎదుటి వాళ్ళల్లో ఉండే అంటే కొంచెం ఇలా పిరికితనం ఇలా ఉంటుంది కదా, దాన్ని తగ్గించి మన వైపుకు అంటే వాళ్ళు ఉండేలాగా చేసుకోవటానికి. అలా అని మన కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అలా అని కాదు, మన మాట మాత్రం వింటారు, మన మాటకు ఎదురు చెప్పారనమాట. 5 మిరియాలు తీసుకుని వాటిని ఏంటంటే ముందుగా మీరు కచ్చా పచ్చగా దంచండి, అంటే ఒక పౌడర్ లాగా తయారు చేసుకోండి. మీరు అనుకోవచ్చు ఇక్కడ మిరియాల పౌడర్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఇదంతా ఎందుకండి అంటే మిరియాల పౌడర్ అంతగా పనిచేయదండి. మిరియాలు తీసుకొని వాళ్ళ పేరు ఉంటుంది కదా, అయితే వాళ్ళ పేరు ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నాండి. మా భర్త పేరు శ్రీనివాసు. అయితే ఏం చేయండి కనుక ఇప్పుడు ఆ మిరియాలను చేతిలో పట్టుకొని నా భర్త పేరు అంటే నేను చెప్తున్నాను అనమాట. నేను ఇక్కడ అంటే శ్రీనివాస్ అనే దగ్గర మీకు ఇష్టమైన వ్యక్తుల పేరు చెప్పుకోండి. ఇలా ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంకా మీరు ఇలా పేరు చెప్పుకోండి. నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి, హాంఫర్ట్ స్వాహ అని ఊది ఆ మిరియాలను అంటే పేస్ట్ లాగా చేసి 3 సార్లు ఊదండి. హాంఫర్ట్ స్వాహ అని ఊదేసి పేస్ట్ లాగా చేసేసి వారు తినే ఆహారం ఏదైతే ఉంటుందో అందులో కలిపి పెడితే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమందికి భయాలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి భయాలను అయితే మీరు ఏం పెట్టుకోండి, ఈజీగా చేసుకునే పరిహారం తప్పకుండా పనిచేస్తుంది, మార్పు కూడా ఉంటుంది. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూస్తాము. వాళ్ళు మన మాట విని ఎదురు చెప్పకుండా మనకు అనుకూలంగా మారటానికి చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈజీగా చేసేసుకునే పరిహారం అండి, ఇంకా తిరుగుండదు. కాబట్టి మిరియాలతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేయండి. అయితే వాళ్లకు కలిపి పెట్టేటప్పుడు మీరు ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు వాళ్ళకు తెలిసి కూడా అంటే పెట్టొచ్చు, వాళ్ళకు తెలియకుండా కూడా పెట్టొచ్చు. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక మీరు అంటే కోరుకున్న వ్యక్తులు ఉన్నారు కదా, మీరు ఇష్టపడాలి అంటే మీ మాట వినాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళల్లో మార్పు అనేది ఉంటుంది. కానీ ఒకటేసారి ఏం రాదు, వాళ్ళు మాట్లాడే విధానం
పద్ధతి అనేది రోజు రోజుకు అనేది మారుతుందన్నమాట. ఒకసారి చేశారు బాగానే ఉంది, రెండోసారి చేసుకోవచ్చు అంటే గురువారమే చేయండి. గురువారం చేస్తేనే అధికంగా ఫలితం వస్తుంది. గురువారం చేయడం వల్లనే మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుందండి. మర్చిపోకుండా పాటించండి. పాటించేసి ఏంటంటే కనుక చక్కగా ఫలితాలు పొందండి. కానీ ఎవరికి చెప్పుకోకూడదు. కొన్ని పరిహారాలు చెప్పడం వల్ల పెద్దగా ఫలితాలు అయితే రావని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. ఇది ముఖ్యంగా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారం. దీన్ని చేసి చాలామంది కూడా ఫలితాలను పొందారు కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి ఇంకా.